మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీజ్ ద షిప్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. సీజ్ ద షిప్ తో అంటే స్టెల్లా ఎల్ నౌక ఏదైతే ఉందో, ఈ నౌక దాదాపు నెలన్నర రోజుల నుంచి కూడా కాకినాడ సముద్ర జలాల్లోనే నిలిచిపోయిన పరిస్థితి. అయితే స్టెల్లా ఎల్ నౌకలో ఉన్న అక్రమ పీడిఎస్ రైస్ గత నెలలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం, అక్రమ రేషన్ బియ్యాన్ని అధిక మొత్తంలో పట్టుకోవడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సీజ్ ద షిప్ అంటూ వాడిన ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసింది. అయితే ఎటకేలకు సీజ్ ద షిప్ కు అంటే స్టెల్లా ఎల్ నౌకకు విముక్తి లభించింది. స్టెల్లా ఎల్ నౌకలో ఉన్న 1320 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రస్తుతం అన్లోడ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. పౌర సరఫరాలు, రెవెన్యూ అలాగే పోర్ట్ అధికారుల సమక్షంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అక్రమ రేషన్ బియ్యం ఏదైతే లోడ్ చేసి ఉంచారో స్టెల్లా ఎల్ నౌకలో, ఈ లోడ్ చేసిన రైస్ నంతటిని కూడా అన్లోడ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపు 2 బార్జిల్లోకి 1320 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం 2 బార్జిల్లోకి ఈ రైస్ ను చేర్చారు. ఒక బార్జిలో 700, అలాగే మరొక బార్జిలో 620 మెట్రిక్ టన్నుల రైస్ నైతే అన్లోడ్ చేశారు. దీన్ని కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో ఉన్న లంగర్ రేవ్ కు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఆ రేవ్ లో ఉన్న లంగర్ రేవ్ లో ఉన్న హెచ్ గోడౌన్ లో ఈ రైస్ నంతటిని కూడా అన్లోడ్ చేసి సీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇలాంటి అక్రమ పీడిఎస్ రైస్ ని విదేశాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో పవన్ కళ్యాణ్ రావడం, రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, అలాగే స్టెల్లా ఎల్ నౌకకు వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కి ఎంతో చరిత్ర ఉంది. అయితే మనకున్న అన్ని పోర్టుల్లోనూ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచే అధికంగా రైస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది. యాంకరేజ్ పోర్ట్, ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ తర్వాతే మిగిలిన పోర్టులని చెప్పుకోవాలి. అంతటి గొప్ప చరిత్ర ఉన్న యాంకరేజ్ పోర్ట్ కి ఇది ఒక మాయన మచ్చని చెప్పుకోవాలి. అక్రమ పీడిఎస్ బియ్యం యథేచ్ఛగా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి తరలిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకే అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ముమ్మరంగా తనిఖీలు చేయడం, సీజ్ చేయడం, బార్జీలను కూడా సీజ్ చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతానికైతే కనుక కాకినాడ పోర్ట్ లో గత నెలన్నర రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ నౌక ప్రస్తుతానికైతే దానికి విముక్తి కలిగిందని చెప్పుకోవాలి. ఈ నౌక నుంచి అన్లోడ్ చేసిన 1320 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లంగర్రేవుకు చేర్చారు. అలాగే అనుమతులు ఉన్న 13,785 మెట్రిక్ టన్నుల రైస్ ని ప్రస్తుతం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో ఉన్న ఈ స్టెల్లా ఎల్ నౌకలోకి లోడింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరో వారం రోజుల్లో ఆఫ్రికా కంట్రీకి స్టెల్లా ఎల్ నౌక బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.